నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ ప్రభాకర్. ఇటీవల తెలంగాణ ప్రభుత్వము గాంధీ సరోవర్ కడతామంటూ కూడా ఆహ్, వస్తున్నటువంటి వార్తలు కనిపిస్తాను. అదేవిధంగా దీని మీద రీసెంట్‌గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి సందర్భం కనిపించింది. దానివల్ల గాంధీ సరోవర్ ఏ విధంగా కడతాము, ఆ మూసీని ఏ విధంగా డెవలప్‌మెంట్ చేస్తాము అంటూ కూడా అదంతా కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సందర్భం మనకి క్లియర్‌గా కనిపించింది. అయితే ప్రస్తుతం మనం ఎక్కడైతే గాంధీ సరోవర్ కడతారో, గాంధీ విగ్రహం కడతారో ఆ ప్రాంతంలోకి రావడం జరిగింది. ఇక్కడ కొంతమంది రైతులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఫ్లాట్లు కొనుక్కున్నటువంటి వారు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగా కూడా ఇక్కడ కొంతమంది ఇల్లు కూడా కోల్పోతా ఉన్నారంటూ కూడా వారందరూ గత నెల నుంచి కూడా రోడ్డు ఎక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీని మీద ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించిన సందర్భం కూడా కనిపించింది. జీరో వాల్యూ ఉన్నటువంటి ఇళ్ళని ఏ విధంగా అంటే గతం తర్వాత కూడా ఫ్యూచర్‌లో కూడా అమ్ముకోలేని పరిస్థితి. ఇప్పుడు ఇస్తే అన్న టీడీఆర్ కింద కంపెన్సేషన్ కింద ఇస్తామని ఇటు ప్రభుత్వం చెప్తా ఉంది. ఇటు బాధితులు మాత్రం మాకు టీడీఆర్ అవసరం లేదు, మా ఇల్లు మాకు కావాలంటున్నారు. ఆ నేపథ్యంలోనే ఇవాళ ఇక్కడ భారీ ఎత్తున ఒక మీటింగ్ కూడా పెట్టుకున్న పరిస్థితి, నిరసన ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు గాంధీ సరోవర్ అసలు ఏ ప్రాంతంలో కొడతారు, ఏంటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటనేది మనం ఒక క్లియర్‌గా గ్రౌండ్ రిపోర్ట్ చేస్తా ఉన్నాము. చూడొచ్చు ఇదంతా కూడా మూసీకి సంబంధించినటువంటి కాలువ కూడా మనం చూస్తున్నాము విజువల్స్‌లో కూడా. సో, ఇక్కడ ఈ మూసీ ఒడ్డునే గాంధీ సరోవర్ కడతాము. గాంధీ విగ్రహం కడతామంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పర్యాటక ప్రాంతం అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆహ్, దేశానికి రోల్ మోడల్‌గా మారుతా ఉంది. మహాత్మా గాంధీ విగ్రహం పెట్టుకోవడం వల్ల చాలా గొప్ప ప్రతిష్టత మనకి పెరుగుతుంది తెలంగాణకి అంటూ కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటున్నట్లు కూడా క్లియర్‌గా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ గాంధీ సరోవర్‌ని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎందుకు ఈ ప్రాంతంలోనే పెట్టాలంటూ కూడా ఇటు బాధితులు కొంత ఆరోపిస్తా ఉన్నారు. ఇప్పుడు అక్కడ మనం చూడొచ్చు ఆ ప్రాంతంలోనే పెడతారు అంటూ కూడా కొంత వార్తలొస్తా ఉన్నాయి. మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ అంతా కూడా మనకి చూపించడం జరిగింది. ఆ రూట్ మ్యాప్‌లోనే ఇక్కడ ఉన్నటువంటి ఈ చెట్లని ఇవంతా కూడా క్లీన్ చేసి ఒక పర్యాటక ప్రాంతం చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భం క్లియర్‌గా కనిపిస్తా ఉంది. అయితే ఇందులోనే చాలామంది ఫ్లాట్స్ ఉన్నాయి. అదేవిధంగా చాలామందికి ల్యాండ్ కూడా ఉంది. అందులో రైతులు కూడా ఉన్నారంటూ కూడా ఇవాళ రోడ్డెక్కినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో, మాకు న్యాయం కావాలంటూ కూడా వారు ప్రభుత్వం మీద పోరాడుతా ఉన్నారు. అయితే ఇందులో మరి ప్రతిపక్షాలు ఏమైనా జోక్యం చేసుకొని, ఇదే ఆసరాగా తీసుకొని ఇవాళ ప్రభుత్వం మీద బురద జల్లుతున్నాయనేది ఇటు కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి వస్తున్నటువంటి మాట వినిపిస్తా ఉంది. వాళ్ళు కూడా మాట్లాడుతున్న సందర్భం కనిపిస్తా ఉన్నది. సో, మరి ఇవాళ ఇంత అంటే మూసీ ప్రక్షాళన కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో, అది ఖచ్చితంగా ఇటు ప్రజలకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇటు పర్యాటక ప్రాంతం అవుతుంది. అదేవిధంగా దీనివల్ల ఇటు రాష్ట్రానికి, హైదరాబాద్‌కి ఒక ప్రఖ్యాతి చెందుతుంది. ఇటు రానున్న కొన్ని సంవత్సరాల వరకు కూడా చెప్పుకుంటారంటూ కూడా ఇటు ప్రభుత్వం నుంచి, కాంగ్రెస్ నేతల నుంచి మాట్లాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. సో, కానీ ఇక్కడ ఉన్నటువంటి బాధితులు మాత్రం మాకు ఎట్లాంటి ఇక్కడ గాంధీ సరోవర్ అవసరం లేదు. మేము ఇండ్లు కోల్పోతా ఉన్నాం, భూమి కోల్పోతా ఉన్నాం. మా జీవనాధారం అంతా కూడా ఇక్కడే ఉంది. మేము ఎట్లా బ్రతకాలి? మీరిచ్చే టీడీఆర్‌లు, కాంపెన్సేషన్ మాకు ఏ విధంగా ఉపయోగపడతాయి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు మాట్లాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. దాంతో పాటు ఇటీవల హైడ్రా చేస్తున్న దాని మీద కూడా ఎట్లాంటి నోటీసులు ఇవ్వకుండా రోడ్డు మీద పడేస్తున్న సందర్భాలు, మమ్మల్ని కూడా అదే విధంగా చేస్తే మాత్రం ఊరుకోమంటూ కూడా ఇటు ప్రభుత్వానికి కూడా కొన్ని డిమాండ్‌లు వినిపిస్తున్న సందర్భం కనిపిస్తా ఉంది. కానీ ఇటు ప్రభుత్వం మాత్రం ఇది ఖచ్చితంగా ప్రజల కోసమే చేస్తా ఉన్నాము. ఎవరు కూడా ప్రతిపక్షాల ట్రాప్‌లో పడకూడదు. ఎందుకంటే ఒక అభివృద్ధి చేస్తున్నప్పుడు దాంట్లో కొంత నష్టపోయేవారు కూడా ఉంటారు. ఇవాళ మీరు నష్టపోతున్నారంటే మీ పేరు ఖచ్చితంగా చరిత్రలో నిలుస్తుందంటూ కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి సందర్భం కనిపించింది. సో, ఖచ్చితంగా అందరూ సహకరించాలి. ఇవాళ ఏదైతే కొన్ని మూసీ పక్కన అసలు గత ప్రభుత్వంలో ఎట్లాంటి అవి రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన ఏవి లేకుండా కూడా డైరెక్ట్‌గా కొంతమంది బడాబాబులు ప్లాట్లు చేసేసి అమ్మడం కావచ్చు. అందులోనే పేద ప్రజలు నమ్మి తక్కువ ధరకు వస్తుందని చెప్పి కూడా అక్కడనే ఇల్లు నిర్మించుకునే పరిస్థితులు. ఇప్పుడు ఏదైతే కరెక్ట్ వాల్యుయేషన్ వచ్చేసరికి ఆ మూసీ పక్కన ఉన్నటువంటి అది అంతా కూడా బఫర్ జోన్‌లోకి కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన ప్రభుత్వ ల్యాండ్‌గా గుర్తించబడుతున్నటువంటి సిట్యుయేషన్‌లో ఇప్పుడు వారందరూ కూడా ఆ ఇండ్లు కోల్పోతా ఉన్నారంటూ కూడా ఇటు ప్రభుత్వం చెప్తా ఉన్నది. మరి చూడాలి అసలు ఈ ప్రాంతంలోనే ఎందుకు కడుతున్నారు? ఈ ప్రాంతంలోనే వీళ్ళెందుకు
మరి విమర్శిస్తా ఉన్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతా ఉంది ఏంటి అనేది ఒకసారి ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి రైతులం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఇండ్లు కోల్పోతున్నటువంటి బాధితులం కావచ్చు, వారందరిని కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి వీరేమైనా ప్రతిపక్ష ట్రాప్‌లో పడినారా? లేకపోతే ఇటు ప్రభుత్వం మీద యాంటీగా వెళ్తా ఉన్నారా? లేకపోతే వీళ్ళ వెనకాల నుంచి వేరే ఎవరైనా నడిపిస్తా ఉన్నారా? వీళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఏం చేస్తే వీళ్ళు ఈ ప్రాజెక్ట్‌కి సహకరిస్తారు? లేకపోతే దీన్ని మొత్తం కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తారేందనేది వారు అక్కడ ధర్నా చేస్తా ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ మీ పేరు? నా పేరు అనుసుజ. మీరు ధర్నా చేస్తారు ఈ వయసులో కూడా ఏమైంది? ఏం ప్రాబ్లం ఏంది? ఏంది మా భూమి మాకున్నదే కొన్ని గుంటలు, మా పిల్లలకి ఏంది, మా పెద్దలు తాతల నుంచి చేసుకుంటూ వచ్చారు. మరి మా బతికేంది ఇప్పుడు ఆయన తీసుకుంటే? అట్లనే కాపాడుకుంటూ వచ్చినాము. కొలువులు లేవు, ఏమి లేవు, ఆ పిల్లలకి ఇవే పనులు చేసుకుంటారు. మరి నువ్వు తీసుకుంటే మా పరిస్థితి ఏంది చెప్పురు? మరి నువ్వు అద్దరగడానికి వచ్చి సర్వే చేసుకొని వస్తే మాకు నోటీసులు ఇయ్యలే, పాడయ్యలే, ఏమి ఇయ్యలే. ఎవరి జాగాని తీసుకొని ఆయన సర్వే చేసిండు? కనీసం మాకు నోటీసులు ఇయ్యలే కదా. ఇయ్యంది ఎట్లా చేసిండు? మూసి పొడతా రోడ్డు తీసుకుంటా అంటే తీసుకొని అవుతామని అనుకున్నాం. మొత్తమే తీసుకుంటారు ఇప్పుడు అంటే మరి ఎట్లా? గాంధీ ఏడ పుట్టిండో ఆయన ఈడ కట్టించారు. కట్టించినంత మాత్రం భూమి తీసుకొని అది కడతాడంటే ఏమన్నమాట ఆయనది? మరి మా బతికేంది? మా పిల్లల పరిస్థితి ఏంది? ఎట్లా బతుకుతారు? దవాఖానలకు పోతే లక్షలు అవుతున్నాయి. మరి ఉన్నది పోయినాక మరి ఏం సావాలా మేము? ఎట్లా మా పరిస్థితి ఏంటి చెప్పు మరి? అస్సలు మేము భూమి ఇయ్యం. చూడు ఇయ్యం మేము. ఎన్ని మా గుంటలే వస్తుంది ఇప్పుడు మాకు అందరికి. అందరు పిల్లలకు పిల్లలు అయినా ఎవరెంకెవరు అయినాక అందరు కోతలకు అలా ఏముంటుంది? పిల్లలకు గుంటలే వస్తుంది. మరి ఆ గుంటలు కూడా ఉండకపోతే ఏం కావాలి మా పిల్లల పరిస్థితి? ఆ గుంటలు కూడా పోతే మరి ఎట్లా బతుకుతారు వాళ్ళు? ఇళ్ళన్నా కట్టుకుంటారేమో, ఇంత ఇళ్ళన్నా కట్టుకుంటారేమో వచ్చిన కాడికి అని మేము అనుకుంటున్నాము. మరి ఈయన వచ్చి ఇట్లా చేస్తే మేము మా పరిస్థితి ఏంది? మరి మా పిల్లలు ఎట్లా ఏం చూసుకొని బతుకుతారు మరి? కానీ మేమైతే ఇయ్యాం. ఏం చేయాలి మరి? న్యాయం కావాలంటే న్యాయం కావాలి మాకు. వద్దు మా భూమి మాకు మూసి పడతాం. రోడ్డు తీసుకుంటా అది రోడ్డు చేసుకుంటారుగా చేసుకోమని. మా భూమి మాకు కావాలి. మా పిల్లలకైతే ఇండ్లు కట్టుకుంటారు. ఏమి లేదు, గదే ఉంది. నెత్తికి 4 గుంటలు కూడా వస్తాయో రావు. మరి ఇక ఇట్లా మళ్ళీ ఆయన తీసుకుంటే మా పరిస్థితి ఏంది? మా పట్ట పొలం ఎన్న నుంచో కాపాడుకుంటూ వచ్చినా ఉండని. ఇది ఈ జాగనా పెద్దల నుంచి ఉంది. తాతలు అప్పటి నుంచే మేము బోడగొట్టుకోలేము, అట్లనే ఉంచుకున్నాం. ఉండని మా పిల్లల పరిస్థితి ఏందో అని. తాతలు అందరు మాది ఇంత దాకా వచ్చింది. మా పిల్లలకు మరి ఏం కావాలి? మరి ఆయన తీసుకుంటే రోడ్డు పోతే మాత్రం రోడ్డు చేసుకోమను. ఇదైతే మాకే కావాలి. మాది మాకు ఇచ్చేమను. ఎన్నన్నా గౌటాన్ పొలాలు ఉంటే తీసుకోమను. కానీ పట్ట పొలాలు తీసుకుంటే మా పరిస్థితి ఏంది? చేసుకోరా? మా పట్ట పొలాలు గౌటాన్ పొలాలు ఉంటే తీసుకోవాలి, పట్ట పొలాలు తీసుకోవద్దు అంటున్నా నేను. మా పిల్లలకి ఏం కావాలి మరి? అట్లా ఉండాలి. వద్దు మేమైతే ఇయ్యం నాయన, ఇయ్యం. మీ పేరు? మా పేరు శారద. మీకు ఎన్ని గుంటలు? మాకు ఎన్ని గుంటలు లేదు. మాకు మాత్రం ఒక 120 గజాల దాకా వస్తుండొచ్చు మా ఆట అయితే. అంతే ఉంది. మాకు ఏం లేదు, వేరే ఆదాయం కూడా ఏం లేదు. మా ఆయన ప్లంబర్ పనే చేస్తుండే. ఇప్పుడు ఆ పని కూడా మా ఆయన చేయట్లేదు. బ్యాక్ పెయిన్ ఉంది ఆయనకు. ఇంట్లోనే ఉంటాడు, ఆయన ఏం చేయలేడు. మేము ఏదో బట్టలు కుట్టుకొని బతుకుతున్నాం అంతే. ఇక మేము ఎట్లా బతకాలి? ఇప్పుడు ఉన్నది కూడా ఉన్న 120 గజాలు కూడా మీరు తీసేసుకుంటే మేము ఎట్లా బతకాలి? మాకు 2 పిల్లలకు మేము ఏం పెట్టి పెళ్లిళ్ళు చేయాలి? ఎట్లా చేయాలి? ఎట్లా చదివియాలి? ఏం పెట్టాలి చెప్పండి? చదివించడానికైనా ఇప్పుడు ఏమో 10-20 రూపాయలలో అయితలేదు కదా అప్పట్లాగా. గవర్నమెంట్ స్కూల్ పోయినా కొన్ని బుక్స్ అయినా కొనాలి, డ్రెస్లు అయినా కొనాలి, ఏవైనా కొనాలి కదా. గవర్నమెంట్ స్కూల్ పోయినంత మాత్రమే కూడా మనం పైసలు లేకుండానైతే చదివియలేం కదా. అవిటికైనా మాకు కావాలి కదా. మేము ఎట్లా చేయాలి మరి? ఇప్పుడు మేము ఉన్న 120 గజాలలో మేము ఇల్లు కట్టుకుని రెంట్కి ఇచ్చుకుంటాం, ఏమన్నా చేసుకుంటాం. అయినా ఎందుకు మీకు వేరే ఏమన్నా తీసుకోరు, కానీ మేము మాత్రం ఇక్కడ నుంచి ఇయ్యమన్నా. ఏది ఇయ్యమో జాగా రోడ్డుకు కావాలంటారు కదా, ఇస్తామంటారు. పెద్ద మనుషులు రోడ్డు తీసుకుంటారు. ఇది మా తాతల వీళ్ళ నాన్నల తాతల కాడికి చేసుకుంటూ వస్తుంది. వాళ్ళు పోయిరేమో. ఉన్న వాళ్ళు కూడా మేము ఉన్న వాళ్ళమన్నా మంచిగా ఉండాలి కదా. ఇక్కడ వాళ్ళ పేరు మేము నిలబెట్టుకోవాలి కదా. వాళ్ళ పేరు ముంచేస్తే ఏం లాభం? మీకు ఇచ్చేస్తాం, ఇవాళ ఇచ్చేస్తాం, రేపు ఏం చేయాలి మేము? అందుకని మేము ఇవ్వలేమన్నా. వేరే దగ్గర ఇండ్లు ఇస్తే ఓకేనా? మాకు వద్దు, వేరే దగ్గర ఎందుకు? మాది ఉన్నది వదులుకోవాలేంది, లేని దానికి అడగాలేంది. మేము ప్రక్షాళన చేస్తామంటారు మూసి గాంధీ సరోవర్. మేము చెయ్యనీయము. మాది మాకే కావాలి, మా భూమి మాకే కావాలన్నా. మేము డెవలప్మెంట్ కావాలి కదా. డెవలప్మెంట్ ఏం డెవలప్మెంట్ చేస్తారు? డెవలప్మెంట్ ఏమో కానీ మమ్మల్ని నాశనం పట్టించి అలాగే ఒత్తేస్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం మమ్మల్ని డెవలప్మెంట్ చేయరు. డెవలప్మెంట్ అని చేస్తారు మీరు. దాంట్లో షార్ట్ సర్కిల్ అవి ఏదేదో కంపెనీలు పెడతారు. అవన్నీ షార్ట్ సర్కిల్ అవన్నీ వస్తుంటాయి. అవి ఎవరికి బాధ? పక్కన మాకే కదా, మాకే ఉంటాయి కదా నా బాధలు అయితే. వేరే వాళ్ళకైతే ఉంటాయి కదా. అవన్నీ మేము మాత్రం ఇవ్వం, దేనికి ఇవ్వం. వాళ్ళు తీసుకొని ఏదో కంపెనీలు పెడతాం, పెద్ద పెద్ద అవి చేస్తాం ఇవి చేస్తాం అంటారు. అవన్నీ షార్ట్ సర్కిల్ వల్ల మాకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ మేము ఇవ్వము.
మీరైతే ఇవ్వకపోరు. మేము ఇవ్వం, ఇట్లనే కూర్చుంటాం. మేము ఎన్ని రోజులైనా సరే కూర్చుంటాం. అంటే మీ భూములు మీకే కావాలి. మా భూములు మాకే కావాలి, ఎంత నన్ను ఉండనియండి. మాది కొంచెం 10 గజాలు ఉన్నా పర్లేదు, మాది మాకే ఉండాలి అంతే. మీ పేరు? పేరు శోభారాణి. ఏం చేస్తుంది? నేను ఇంట వయసు ఏంటి మరి పరిస్థితి మీకు? మాకు మా రేవంత్ రెడ్డి అని ఇట్లా తీసుకుంటా ఉన్న పొలాలన్నీ మేము ఎట్లా బతకాలి, మా పిల్లలు ఎట్లా ఉంటారు? మాకు చాలా బాధ ఉంది. మా పిల్లలకేమో చేత కాదు, వాళ్ళకి ఏం పనులు చేయరు మా ఆయనలు వాళ్ళందరూ. మాకు ఉన్నదే కొంచెం ఎకరాలు, అలా తీసుకుపోతే మా పిల్లలు ఎట్లా అవుతారు, ఏం కథ అట్లా. ఏం చెప్తున్నారు ప్రభుత్వానికి? ప్రభుత్వానికి రోడ్డు మట్టి తీసుకోమని మిగతా మాకే ఉంచాలి. మాకు వేరే ఆధారం ఏం లేదు, ఇది తప్ప ఇంకా వేరే ఎక్కడ ఏం లేదు. మాకు ఇదే ఉంది, ఈ పొలమే ఉంది మాకు. ఇక డెవలప్మెంట్ మాకు ఏ డెవలప్మెంట్ ఉంటుంది? మా పొలం మాకు పెద్దలు సంపాదించి మా గుర్తింపు మాకే ఉండాలి, వేరేది ఎక్కడ వద్దు. మాకు పెద్దలు తాతల నా నుంచి ఇచ్చింది అది, వాళ్ళ పేరు మాకు ఉండాలి, అది అట్లే ఉండాలి. మాకు వేరేది ఏది వద్దు. మాకు ఎంత పోతుండొచ్చు ల్యాండ్ రేట్ ఎంత ఉండొచ్చు? ఇక మాకు తెలియదు. ఇక అందరికి వచ్చినట్టు అందరికి ఉంది, సమానం ఉంది అందరికి. ఇంత అంత అని మాకేం తెలియదు, అందరికి వచ్చి సమానం ఉంది అన్నమాట. మేము ఇక్కడ ఉండాలి, అందరికి సమానం ఉంటుంది. గాంధీ విగ్రహం కడతా అంటున్నారు కదా. ఈ గాంధీ విగ్రహం ఇప్పుడు ఉంది కదన్న, ఇప్పుడు ఉన్నానికి ఇంకా మళ్ళీ గాంధీ విగ్రహం చేసి ఏం చేస్తాడన్న? అందరిని కొట్టి ఏం చేస్తాడు? అందరు బాధలు ఏం చేస్తాడు ఆయన? అంతే అన్న. ఓకే అమ్మ, మీ పేరు? నా పేరు అనిత అండి. ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఏం చెప్తామండి, మా బాధలు ఇక చెప్పలేము. ఇక ఏం చేస్తుంది చెప్ప, ఉన్న పొలం గుంజుకుంటా అంటే ఇది కరెక్ట్ కాదు కదండి. నువ్వు మూసీకి 50 మీటర్లు అని చెప్పావు, ఆమె 50 మీటర్ల వరకు తీసుకోవాలి. అది ఏం రేట్ ఉందో గవర్నమెంట్ వ్యాలీ కట్టిస్తావా, ఏం కట్టిస్తావా, ఆ వ్యాలీతో నువ్వు తీసుకోవాలి. చెయ్యి, ప్రైవేట్ అనే చెయ్యి, అంతే. షో చెయ్యి, వద్దని అంటలేము. మా పుల్లల కాడికి నువ్వు ఎందుకు వస్తున్నావు? మా భూముల కాడికి ఎట్లా వస్తావు నువ్వు? మా పిల్లలకి రేపు పొద్దున మంచిగా ఉంటది కదా, ఫ్యూచర్ ఉంటది కదా. మా అయితే అక్కడ చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయి, ఇల్లు కట్టుకుందాం, ఇక్కడ పిల్లలు పెళ్లి మా అత్తమామ చేసిరు, వాళ్ళు పనులు చేసిరు, మేము పనులు చేసినాం, ఆకుకూరలు వేసినాం, అన్ని పనులు చేసినాం ఇంట్లో. మరి నువ్వు ఎలా అనామతి మేము వజ్రంలా కుంచుకుంటేది అని ఎలా కొట్టుకోపోతా అంటే ఎవరు కుట్టరండి, ఎవరు ఊకోమండి. మేము ఇలాగే నిరసన వారం రోజులు కానీ ఇలాగే చేస్తాం నిరసన. మా పొలాలు మాకు కావాలి, పైసా రూపంగా ఇస్తామంటే మేము తీసుకోము అసలు. అది ప్రభుత్వం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసిరా మరి ఏమన్నా? అంటే ఇక్కడ కూర్చుంటే కాదు కదా, పెద్దలకి, ప్రజాప్రతినిధులకి, ఇక్కడ ఎంఆర్ఓలకి, వాళ్ళకి వినతి పత్రాలు కానీ మీరు పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పే ప్రయత్నం. ఇక అదైతే ఏం చేయలేదండి. మాకిన వాళ్ళు నోటీసులు ఇవ్వలేదు, వాళ్ళు తెలియకుండా యాక్షన్ తీసుకుంటాం మేము. మరి ఇవ్వాలండి కదా, చెప్పాలి కదా, మాకిన టైం ఇవ్వాలి కదా. వాళ్ళకిన మొన్న వచ్చి సడన్లీ వచ్చి సర్వే చేసినట్టు ఎక్కడో ఊళ్ళలో ఉన్న వాళ్ళు ఊరికొచ్చి సర్వే చేయించారు. మరి ఇప్పుడు నోటీసులు ఇవ్వకుండా మళ్ళీ నేను వస్తానంటే ఎవ్వరు మూకోమండి. మేమైతే ఇలాగే నిరసన చేస్తాం, వారం 15 రోజులు కానీ చేస్తాం. మా పొలాలు మాకు కావాలి అంతే. అట్లా మా పెళ్ళి అయ్యే 40 ఏళ్ళు అవుతుందండి. ఇప్పుడు 100 సంవత్సరాల పొలం ఇది. మా అత్తమామలు చేసిరు, వాళ్ళ అత్తమామలు చేసిరు, వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు, మేము కాపాడుకుంటూ వచ్చినాము. ఇక కాపాడుకుంటూ వచ్చిందని ఇప్పుడు నువ్వు తీసుకొని పోతాడు, మేము ఒప్పుకోలేము. బంపర్ జోన్ ఎట్లా అవుతుందండి? రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు పట్ట పొలం ఉన్నాడు, బంపర్ జోన్ ఎలా అవుతుంది? అది ఎట్లా చేసిరు మరి? సరే, నువ్వు 50 మీటర్ల వరకు బంపర్ జోన్ ఉంది, ఎలా ఉందా తీసుకోను. మరి ఈతలది ఎట్లుంటది? రిజిస్ట్రేషన్ ఉంది కదా, మా దగ్గర ఉన్నాయి కదా, అన్ని రిజిస్ట్రేషన్ ఉన్నాయి కదా. మా పెళ్లిళ్ళు కాలేవండి. మా మామయ్య వాళ్ళ తండ్రులు అప్పటి పొలం అది. మా మామలకి నమ్ముకోలేరు ఇప్పటి వరకు. సరే ఉన్నారు కదా, నా పిల్లలు ఉన్నారు, రేపు పొద్దున బాగుపడతారు కదా, 10 రూపాయలు వస్తే మేంగిన తింటాం కదా అని వాళ్ళు అదే ఆశతో ఉన్నారు. కానీ ఇక ఈ రోజు ఇట్లా చేస్తే ఒప్పుకోలేము. అట్లా మా దాంట్లో ఎవరికి ఉద్యోగాలు లేవండి, అందరు బయట ప్రైవేట్ పనులు చేసుకునే వాళ్ళు అంతే. ఎవరికి లేవు అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు. అందరు ఆయన ప్లంబర్ పని, మా ఆయన సెంటరింగ్ పని, ఏదో ఒక పని చేసుకొని బతుకుతున్నాం. అప్పట్లో చదువులు లేవు, చదువులు తగ్గట్ల జాబులు లేవు. అది ఇక మేమైతే నిరసన చేయడానికి రెడీగా ఉన్నాం అంతే. ఎట్లా చూడ రానిగా చూద్దాం. మరి అస్సలు జీరోగిన లేదు ఆయన గౌరవం. ఆడపిల్లలు అంటే జీరోగిన లేదు. ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి అన్న, నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఆడపిల్లల్ని చాలా బదలాం చేస్తున్నావు, చాలా వాళ్ళకి బాధలు ఉన్నాయి. నువ్వు వచ్చి నుంచి అయితే రాజకీయం అయితే అస్సలు జీరోకి వచ్చేసింది. ఇంతకుముందు ప్రభుత్వం అసలు చెయ్యి పెట్టలేదు. ఇప్పుడు మా 100 ఏళ్ళ గతం కదండి పొలం మీద, ఎవరికి ఇప్పటి వరకు కాలు పెట్టలేరు అసలు. అట్లాంటిది నువ్వు వచ్చి 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాలేదు, నువ్వు అంతా ఇంత ప్రపంచాన్ని ఇట్లా ఆడిస్తున్నావు. అది కరెక్ట్ కాదండి, మేము ఒప్పుకోము అసలు. రేవంత్ రెడ్డి అన్న, నువ్వు యాక్షన్ తీసుకోకు, మా మీద చూడండి, దయ చూపెట్టండి.
న్యాయము అది 50% అది న్యాయము 50% ఇది న్యాయమే. మాకు ఈ న్యాయం ఏం కావాలంటే ప్రతి ఇంటికి గవర్నమెంట్ జాబులు ఇవ్వండి. ప్రతి ఇంటికి 2 గవర్నమెంట్ జాబులు ఇచ్చినా మేము మా ఆధారం ఏదో మా పిల్లలు అందరూ చదువుకున్నోళ్ళే ఉన్నారు. ఈ పట్టాభూముల వాళ్ళందరూ అందరికీ గవర్నమెంట్ జాబులు ఇచ్చి మాకు న్యాయం మీకు న్యాయం చేసి ప్రభుత్వము కొంచెం అందరికీ దయాగుణంతో న్యాయం చేయమని రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నాం. అంతే. ఇక్కడ కట్టుకోవచ్చు అంటారు ప్రక్షాళన చేసుకుంటారు. మాకు ఏదైనా ఆధారం మా పిల్లల గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేయండి. ప్రతి పట్టాదారులకు 2 గవర్నమెంట్ ఎంప్లాయీ ఆధారం చూపెట్టి తర్వాత మీరు ఏదన్నా మంచి చేయండి. మా పిల్లలు కూడా మీ అందరికీ కోఆపరేషన్ చేస్తారు. మీరు కూడా చాలా సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ల్యాండ్ ఉంది మాది 100 ఇయర్స్ అవుతుంది మాది కూడా. అంటే తాత తాత ముత్తాత మాది కూడా ముత్తాత నుంచి ఉంది. ఉంది. చెయ్యండి, మంచి పని చేస్తారేమో కానీ మాకు న్యాయం చేయండి. లోకానికి న్యాయం చేసి ఇంటికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వండి. మా పిల్లలు అందరూ చదువుకున్న పిల్లలే ఉన్నారు. పట్టా భూములు ఉన్న పిల్లలందరూ చదువుకున్న పిల్లలే ఉన్నారు. ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? ఉద్యోగాలు చేస్తున్నారు ఇప్పుడు ప్రైవేట్ జాబ్. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఏదన్నా ఇంటికి 2 జాబ్స్ ఇస్తే రేవంత్ రెడ్డి నువ్వు చేసే పని ఏదైనా మంచి చేస్తావేమో. పిల్లలకు కూడా కొంచెం ఆధారం చూపెట్టి మాదా అయిపోయింది. పిల్లల భవిష్యత్తు కోసమే మేము తల్లిదండ్రులను కొట్లాడుతున్నాం. తాతలు ముత్తాతలు అందరూ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రతి ఇంటికి 2 ఇచ్చే విధంగా న్యాయం చేయాలి.